అనుకోవాల్సింది నేను కామన్ పాయింట్ ఏం చెప్పిన అంటే కొన్నిసార్లు చాలా కాంప్లికేటెడ్ ఉన్న స్టోరీని ట్రైలర్లో అన్ఫోల్డ్ చేయలేం. సో ఐ సెడ్ మై ఫిలిం హ్యావ్ సో మచ్ ఆఫ్ డెప్త్. ఇప్పుడు కూడా అదే చెప్తా, మళ్ళీ వేసుకోరు ఇది. నా సినిమాలో డెప్త్ ఎక్కువ ఉంది, సో దాన్ని అన్ఫోల్డ్ ఎక్కువ చేయలేం ట్రైలర్లో. అది మీకు 21st రోజు అర్థమవుతుంది. అండ్ 22nd రోజు ఎవ్వడం ఏం మజాక్ చేస్తాడో చేయరు సినిమా మీద. అన్న ఎరుపు కార్ చూస్ చేసుకోవడంలో ఏంటన్నా అంటే ఈ కార్ ఇష్టం అందుకు అర్థం కాలేదు. ఎర్రెక్కిద్దామని అన్న ఇప్పుడు ట్రైలర్లో ఒక షాట్ ఉందన్న, లైక్ మీరు ఒక విగ్రహాల షాప్ దగ్గరికి వెళ్ళి ఒక అతన్ని కొడితే తన పోయి అమ్మవారి దగ్గర పోయి పడతాడు. అది కొంచెం వైరల్ అయింది ఆ షాటు. సో అది యాక్చువల్లీ ఇంటెన్షనల్ గా జరిగిందా లేకుంటే? అది డెఫినెట్లీ అట్లాంటి తప్పులు ఇంటెన్షనల్లీ చేయం కదా బ్రదర్. వి ఆర్ వెరీ సారీ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెండ్. ఆ విగ్రహానికి తగలడం అనేది, బట్ అది క్లీన్ లైక్ అది అమ్మవారిది కాదు, బేసికల్లీ వన్ ఆఫ్ ద అవతార్ అన్నారు. బట్ దట్ వాజ్ అన్ఇంటెన్షనల్లీ అయిన మిస్టేక్ అది ఫ్రమ్ ద టీమ్. సో అది మిస్టేక్ ఎవరు చేసిరో వాళ్ళని తిట్టడం జరిగింది. అండ్ ఫిలింలో ఇట్ వోంట్ బి దేర్. అదే అర్థమవుతుంది, మోటివ్ అయితే ఏం లేదు కానీ డెఫినెట్లీ మోటివ్ ఉండదు కదా. సో అందుకని జస్ట్ మీరే ఒక క్లారిటీ చేస్తే అయిపోద్ది కదా. యా డెఫినెట్లీ, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. ఎందుకంటే క్లియర్ చేయడానికి ఛాన్స్ దొరికింది. గంగానమ్మ తల్లి ఆశీస్సులతోనే ఉంటాం ఎప్పుడు. ఎస్, మిమ్మల్ని నేను 2020లో హిట్ మూవీ స్టార్ట్ అయినప్పుడు కలిసిన అన్న, ఇది పిక్. ఇప్పుడు రీసెంట్గా మీరు చాలా సక్సెస్ చూశారు. బిగ్గెస్ట్ స్టార్తో కూడా మీకు లైక్ బాలయ్య గారితో, తారక్ ఖాన్తో కూడా మంచి ర్యాప్ అండ్ ఫ్రెండ్షిప్ ఉంది. సో మీకు తెలుసో లేదో, మీకు తెలియకుండా లైక్ విశ్వక్ సేన్ అని పేరు వినపడంగానే బ్రాకెట్లో యారోగెంట్, యాటిట్యూడ్ అని చెప్పి యాడ్ చేస్తున్నారు. సో ఇలా ఒక బ్యాచ్ లాగా ఏమన్నా మీ మీద నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారా, లేదంటే అది మీ అభిప్రాయం ఏంటన్నా? నేను బేసిక్గా వాళ్ళ గురించి ఆలోచనకి కూడా టైం ఇవ్వలేదు బ్రదర్ ఎప్పుడు. అండ్ ఐ థింక్ నేను మొన్న కూడా చెప్పిన, కోపం అహంకారం రెండు డిఫరెంట్ థింగ్స్. మనకంటే పెద్దోడితో ఫైట్ చేయవచ్చు కోపంగా, మనతో తప్పు మాట్లాడినోడితో ఫైట్ చేయవచ్చు కోపంగా. సో కోపం ఉండవచ్చు మనిషికి. అహంకారం ఏం తెలుసా, మనకంటే చిన్న వాళ్ళతో మన కింద పనిచేసే వాళ్ళతో, మనల్ని ఏం చేయలేని వాళ్ళతో కొట్లాడతాం చూసినా, అది అహంకారం అంటారు. సో నాకు ఆల్వేస్ కోపం ఉంది కానీ అహంకారం ఎప్పుడు లేకుండా. అండ్ నా చెవులకి వస్తే నేను ఇప్పటికీ అండ్ నేను కోపంగా మాట్లాడిన ప్రతిసారి ఎదురుగా కోపం తెప్పించిన క్వశ్చన్ ఒకటి ఉంటుంది కదా. సో ఐ వోంట్ టేక్ మై వర్డ్స్ బ్యాక్. నాకు యాటిట్యూడ్ ఉంది, అది గుడ్ యాటిట్యూడా బ్యాడ్ యాటిట్యూడా మీరు సెగ్రిగేట్ చేసుకోండి. ఇప్పుడైతే చూసామన్న, యాక్చువల్గా మీమర్స్ మీట్ అనగానే హీరోస్తో లైక్ ఈవెంట్ అయిపోయిన తర్వాత, మీట్ అయిపోయిన తర్వాత లైక్ డిన్నర్ కానీ, స్నాక్స్ కానీ, లంచ్ కానీ ఇలా చేస్తారు. ఫస్ట్ అయితే మీరు వాళ్ళు తిన్న తర్వాతే స్టార్ట్ చేద్దామని మీ టీంతో చెప్పారంట. సో మీ ఇంత మంచి వ్యక్తిని ఇలా ట్రోల్ చేస్తున్నారు అని ఒక చిన్న థాట్. ట్రోల్ చేస్తారు బ్రో, డొనాల్డ్ ట్రంప్ అని ట్రోల్ చేస్తారు, ఒసామా బిన్ లాడెన్ ట్రోల్ చేస్తారు, అందరిని ట్రోల్ చేస్తారు. దెర్ ఇస్ నో గుడ్ అండ్ బ్యాడ్, అందరు ట్రోల్ అవుతారు. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ గ్రోత్ అంతే. మెకానిక్ రాకీ అని పెట్టారు, ఇక్కడ ఏమైనా ఎన్టీఆర్ ఫ్యాన్గా రాకీ అని పెట్టిరా, అసలు ఏంది దీని రాకీ స్టోరీ? మెకానిక్ అల్లుడిలో మెకానిక్, రాకీ సినిమాలో రాకీ రెండు కలిపారా అని చెప్పి నాకు ప్రమోషన్స్కి వచ్చిన తర్వాత కొత్తగా తెలిసింది ఇది ఒక యాంగిల్ ఉందా దీనికని. బట్ మంచిదే కదా, ఇద్దరు పెద్ద పెద్ద స్టార్ పేర్లు ఉన్నాయి. మా అన్న పేరు ఉంది, మెగాస్టార్ బాస్ పేరు ఉంది. సో రెండు సక్సెస్ మా సినిమాకి కూడా వస్తుంది అనుకుందాం. దీని మీద అయితే ఎన్టీఆర్ ఫ్యాన్గా అయితే ఏం లేదంటారు. అంటే మేము ప్లాన్ చేసి అయితే పెట్టలే. వీడి పేరు నగుమోము రాకేష్ సినిమాలో. నగుమోము రాకేష్ అని పెడితే టైటిల్ మీరు రారని చెప్పి, వీడి ప్రొఫెషన్ మెకానిక్, వీడు రాకీ అని షార్ట్ కట్లో వీడు పిలుచుకుంటాడని మెకానిక్ రాకీ ఇచ్చినాం. ఓకే, మీనాక్షి గారు, మీకు బేసిక్గా నేను సింగర్ని కాదండి, మిమ్మల్ని చూసినాక పాట అవ్వాలనిపిస్తుంది. మీనాక్షి మీనాక్షి మీరా మీరా మీనాక్షి అని సంథింగ్. ఐ లవ్ యూ అండి. సో ఈ ఇద్దరు బ్యూటీస్ లో మెకానిక్ రాకీకి ఏ బ్యూటీ కనెక్ట్ అవుతుంది? ఇద్దరు బ్యూటీస్ లోనా? ఎంత తప్పు తెలుసా ఈ క్వశ్చన్. అట్లా ప్లగ్, నేను కరెంట్ ప్లగ్ లాంటి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటి రూమర్స్ క్రియేట్ అవుతుంది, దాని గురించి ఏమంటారు మీరు? అవును, yes, thank you for asking. ఇది ఫేక్, not true. I'm not getting married. No. అదే మేము చాలాసార్లు చూసాం, మొన్న మీమర్స్ గానే వేస్తున్నారు దాని గురించి మీ ఒపీనియన్ ఏంటండి? అంటే మహేష్మతి ఊపిరి పీల్చుకో. లాస్ట్
Last month ఒక rumor ఏంటంటే I'm getting married to some Tamil actor's son. Last it was so every month there is one new rumor. I was in Salar apparently in one movie, then I'm in Vishwambara in some movie. So I think now I've stopped caring about అది కానీ these. రీసెంట్ గా అన్స్టాపబుల్ షో అయిపోయిన తర్వాత నుంచే జరుగుతుంది. అది కానీ అన్స్టాపబుల్ షో అయిపోయింది కదా రీసెంట్ గా మీది, అప్పుడు తర్వాత నుంచే అది రూమర్స్ అనేది క్రియేట్ అయ్యింది. I have no idea when they came, Kani. If there is something which I announce on my social media or Twitter is what is true. Everything else which does not come from me is not సింగిల్ true. అని అడుగుతారు I'm single. Not ready to mingle. Not ready to mingle. నరేష్ గారు